అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయలతో తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్‌లోకి, దోసలలోకి చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు పల్లీల చట్నీ బదులు ఈ చట్నీ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఈ తురుము పచ్చడి తయారు చేసుకోవడం కోసమని ముందుగా 4 మామిడికాయలని శుభ్రంగా కడిగేసి, తుడిచి ఇలా పైన చిక్కు తీసేసి తురుముకోవాలి. కడాయిలో పావు లీటర్ వరకు గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకోవాలి. లేదంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కానీ ఈ పచ్చడికి గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 6, 7 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 3 స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకోవాలి. ఇది మనం అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ పచ్చడి కాబట్టి పోపు గింజలు వేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు, పాడవదు పచ్చడేమి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకొని 2, 3 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక మనం వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి. నూనె మరీ కాగుతున్నప్పుడు వేయకండి, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయండి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్ల వరకు కారం, అలాగే 2 స్పూన్ల వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ఆవపిండిని వేసుకోండి. ఉప్పు, కారం అనేది పూర్తిగా మీ టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన ఈ క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. మీకు కావాలి అనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే తురుముకున్న మామిడికాయను కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ పాటు బయటైతే నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో అయితే 2 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే దోసలలో కూడా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌లో డైట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.